కుల్ల ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది. ₹1 ఇటుపోలే, ₹1 అటుపోలే, ₹1 ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు. అందులో కేసే లేదు. కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే తుమ్మితే కేసే, దగ్గితే కేసే, పిచ్చితే కూడా కేసే పెట్టాలి. ఇంత చిల్లర రాజకీయం చేస్తుంది. అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే, నువ్వు ప్రభుత్వం చేస్తున్న కమిషన్లు ఎత్తి చూపితే, నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే, నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు, లగచర్లలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసులు పెట్టున్నావు. బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కేటీఆర్ ముట్టుకుంటే నీ